ఒక అబ్జర్వేషన్ పెట్టి చర్యలు తీసుకుందా అంటే ఎవరైతే బదిలీలు అయ్యారో వారి పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంత అనుకూలంగా ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నారు, ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు, లేదంటే ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని ఒక డెసిషన్కి వచ్చి తీసుకున్నారనే దాని మీద డిబేట్ కొనసాగుతుంది. జగదీష్ గారు, నిజంగా ఒక ఎవరైనా సరే అది పురంధేశ్వరి కావచ్చు, మరే ఇతర నేత అయినా ఉండొచ్చు, ఆ లెటర్ రాస్తేనే ఇదంతా జరుగుతుందా, లేదంటే నిజంగానే వాళ్ళు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆబ్వియస్గా ఒక ఫోకస్డ్గా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం ఒక అబ్జర్వేషన్ పెట్టుకొని ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత ఈ చర్యలు తీసుకున్నాయి అనుకోవాలా? సార్ ఇప్పుడు వెంకటేష్ గారు, మనం ఒక చిన్న విషయం గమనిద్దాం, కాస్త ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే కానీ మనకి క్లారిటీ రాదు. ఇప్పుడు ఏ ఒక్కరిపైన అభియోగం కాదు, ఇక్కడ పదుల సంఖ్యలో వాళ్ళపైన అభియోగాలు వచ్చాయి. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అయితే కాదు కదా. ఇప్పుడు మన రాజా గారు చెప్పినట్టు పరమేశ్వర్ రెడ్డి, ఇంకొక విశాల్ గన్ని, ఇలాంటి వాళ్ళని వేలపై లెక్క పెట్టుకుంటూ పోతే వీళ్ళందరూ అధికార పార్టీ తొత్తులుగా నిస్సిగ్గుగా త్రాడైకి దొరికిపోయారు. వీళ్ళంతా అంటే ఏ మనుషులు చెప్పే సాక్ష్యాలకి విలువ లేకపోతే కూడా. అయితే ఏది ఏమైనప్పటికీ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు బాధ్యత గల పౌరులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఫిర్యాదు చేయడం అనేది సర్వసాధారణం, సహజమైన విషయం. అది ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, దానిపైన వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ జరిపిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ తప్పులు చేసిన దానికి కావాల్సిన కారణాలని వాటికి సాక్ష్యాలని వాళ్ళు సేకరించే పనిలో ఉన్నప్పుడు కూడా నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు వెళ్ళి ఒక ఫిర్యాదు ఇస్తాం అనమాట. ఆ తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే నా ఫిర్యాదు వల్లనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారని చెప్పలేదు. గతంలో వీళ్ళపైన ఇంకా ఫిర్యాదులు ఉండొచ్చు, అవి వెలుగులోకి రాకపోయిండొచ్చు. అయితే వీళ్ళు తప్పు చేశారన్నది నిజం. ఇప్పటి వరకు మన తిరుపతి గిరీశం కలెక్టర్ గారిని ఆయన పైన చాలా అందరికి గౌరవం ఉండేది. ఆయన వికలాంగులు, ఆయన దేవమంటారు, వికలాంగులు అనకూడదేమో, ఆయన పైన చాలా గౌరవం ఉండేది నాకు కూడా. ఆయన మంచి ఆఫీసర్ అని. అలాంటి నిజాయితీ గల ఆఫీసర్ల దగ్గర కూడా తప్పుడు పనులు చేయించిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆయన రెప్యుటేషన్ పోగొట్టుకున్నాడు. ఐఏఎస్ అనే పదవికి కలంకం ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళందరూ ఐఏఎస్ లో ఐపీఎస్ అయితే భవిష్యత్తులో ఐఏఎస్ చెప్పడానికి ఎవరు ముందుకు రాకపోతే వచ్చే అవకాశం కూడా లేదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నా స్నేహితులు ఇతను బాగా జరుగుతుంది, మీరు ఏ సివిల్ సర్వీస్ అంటే ఇక్కడ ఈ రాజకీయ నాయకులు తొత్తుగా బతకాల్సిన దౌర్భాగ్యం ఇక్కడ ఉంది. కాబట్టి నాకు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, సివిల్ సర్వీస్ రాయాలని లేదు. ఏ ప్రైవేట్ కంపెనీలో సిఇఓగా కాస్త నాకు నచ్చిన విధంగా నా క్యారెక్టర్ ని కాపాడుకుంటూ బతుకుతానని చెప్పింది. ఇప్పుడు మన వెంకటలక్ష్మి గారు యాజ్ ఎ ఉమెన్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఘోరాలు జరిగాయమ్మా. ఈ రోజు మీరు వైసీపీ ప్రతినిధిగా ఇక్కడ వచ్చి మాతో కావచ్చు, ఉన్న పార్టీ నాయకులతో కావచ్చు విభేదించవచ్చు. కానీ మీ పార్టీలో జరుగుతుంది, మీ అధికారంలో ఉన్న మీరు మాకు 23 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారంటే రేపు మీకు అవి కూడా ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. టీడీపీ ఓడిపోతే రాజకీయ ప్రతిపక్షంగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. జనసేన ఓడిపోతే 10 ఏళ్లుగా ప్రజా పోరాటం చేస్తుంది. మీరు ఓడిపోతే మీ నాయకులు చేయగలని నిస్సిగ్గుగా 31 కేసుల్లో 3071 ఆబ్సెంట్ పిటిషన్ వేసుకున్న నాయకుడిని మీరు సమర్థించాల్సిన దౌర్భాగ్య దుస్థితి మీకు వచ్చింది. మీ నాయకుడిని చెప్పొచ్చు కదా, మీరు మా నాయకుడు, మీరు వెళ్ళి కోర్టుకి వెళ్ళి మీ నిజాయితీ నిరూపించుకోండి. 5 ఏళ్లుగా ఊపిల్లి బాబాయ్ అనేది తేలకుండా ఉంది. కోడి కత్తికే సీను కత్తితో పొడుచుంటే అతనికి శిక్ష ఇచ్చండి, మీరు కోర్టుకి వెళ్ళండి చెప్పండి. అప్పుడు మీరంటే మాకు గౌరవం వస్తుంది. కానీ ఇలా ఈ తప్పుడు చేసిన వాళ్ళు వెనకేసి రావడం వల్ల మీరంటే ఉన్న గౌరవం సన్నగిలుతుంది తల్లి. మీరెవరో ఏమంటానంటే జరుగుతున్న వాటిపైన, జరుగుతున్న అవినీతి పైన, అధికారులు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పైన మీరు మాట్లాడండి. ఏమైనా తప్పులుంటే సూచన చేయండి. మీ పార్టీని కాపాడుకోండి. కాదండి, తప్పు చేస్తుంటే మీరు కూడా గొంతు కలిపి ఇలాంటి పార్టీలో ఉన్నందుకు మీరు కూడా సిగ్గుపడండి తల్లి. ఇదే నేను చెప్పొచ్చు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నతాధికారులు ఎవరైతే బదిలీ గురయ్యారో, ప్లీజ్ వెంకటలక్ష్మి గారు, మహిళల మీద ఇప్పుడే దాడులు జరగలే, గతంలో కూడా దాడులు జరిగాయి. అప్పుడు ఏం చేస్తారు? అదే మహిళ మీద జరుగుతుంది మేడం. ఇప్పుడు పురంధేశ్వరి కూడా మహిళే మేడం. వెంకటలక్ష్మి గారు, పురంధేశ్వరి గారు కూడా మహిళే.
ఆవిడ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. మీరు చెప్పారు చూసారా, అదే జరుగుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు, ఉన్నతాధికారులు ఎవరైతే బదిలీకి గురయ్యారో జరిగిపోతాయా? వారంతా తొత్తులుగా చేయటం వల్లే బదిలీకి గురయ్యారని మీరు బలంగా చెప్తున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీ నాయకుడిని తొందరలో కోర్టుకు పంపించి ఆయన కడిగిన ముత్యంలో వచ్చినట్టుగా చూసుకోండి. దేశ చరిత్రలో ఇన్ని కేసులుండి కోర్టుకు వెళ్ళని ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతాము. శ్రీనివాస్ చౌదరి గారు, నా పాయింట్ మీకే. శ్రీనివాస్ చౌదరి గారు సూటిగా సమాధానం చెప్పండి. నేను సిగ్గుపడట్లేదు, నేను గర్వపడుతున్నాను ఆ పార్టీలో ఉన్నాను. వెంకట గారు, శ్రీనివాస్ చౌదరి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? శ్రీనివాస్ చౌదరి గారు, జరిగిన అన్యాయాల మీద ఏమి ఇచ్చింది మన గవర్నమెంట్ వాళ్ళకి భరోసా? ఏమి ఇచ్చింది మేడం గారు భరోసా? వాళ్ళకి ఏమి ఇచ్చింది మేడం భరోసా?